బాలాపూర్ గణేష్ అయితే ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నటువంటిది అయితే ఉంది. దాదాపుగా అంటే ఉదయం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు అంటే సాయంత్రం 6 గంటలు దాటేసరికి ట్యాంక్ బండ్కి అయితే బాలాపూర్ గణేషుడు అయితే చేరుకున్నారు. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఇప్పటి 9 రోజుల పాటు ఎన్నో భక్తి శ్రద్ధలతో బాలాపూర్ గణేషునికి ఈ పూజలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం అయితే ఆ గణేషుని నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతున్నటువంటిది అయితే ఉంది. బాలాపూర్ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ముఖ్యంగా ఆ కమిటీ సభ్యులతో పాటు మొత్తం అక్కడ ఉన్నటువంటి యువకులు మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖైరతాబాద్ వినాయకునికి ఎంత ప్రత్యేకత ఉందో నిమజ్జనానికి సంబంధించి బాలాపూర్ గణేష్ని లడ్డూతో కూడా అంతే ఫేమస్ కావడంతో ఇప్పుడు బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా అంతే ప్రత్యేక సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే మనం కూడా చూడొచ్చు. ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే 11 రోజుల పూజల అనంతరం బాలాపూర్ గణేష్ని ప్రస్తుతం దాదాపుగా మొత్తం యువకులు బాలాపూర్కి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా డీజే శబ్దాలతో ముఖ్యంగా డప్పుల వాయిద్యాలతో ఇక్కడికైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. బాలాపూర్ గణేష్ని అనుసరిస్తూ ఎన్నో విగ్రహాలు ఇప్పటి వరకు ట్యాంక్ బండ్కి వచ్చినటువంటి విగ్రహాల సంఖ్య అయితే చాలా తక్కువగా ఉన్నటువంటిది అయితే ఉంది. కానీ బాలాపూర్ వినాయకుని అనుసరిస్తూ కొన్ని వందల విగ్రహాలు ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్కి చేరుకున్నాయి. ఆ బాలాపూర్ వినాయకుని నిమజ్జనం కూడా మరికొద్ది సేపట్లో పూర్తవుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి మనము ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం గురించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన సమయం ఇంచుమించుగా ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యి దాదాపుగా ఈ 1 గంటన్నర వరకు కొనసాగింది. అయితే ఆ తర్వాత అంటే 7 గంటల సమయం తర్వాత ప్రారంభమైనటువంటి బాలాపూర్ గణేశుడు ఇక్కడికి ఆ ట్యాంక్ బండ్కి చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలైంది. ప్రత్యేక పూజల అనంతరం ప్రస్తుతం అయితే గణేశుని విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనము ముఖ్యంగా చూస్తే ఆ ఖైరతాబాద్ వినాయకుని తీసుకురావడానికి ఎంత బందోబస్తు నిర్వహించారో ఆ బాలాపూర్ గణేష్ని ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేయడానికి అంతే బందోబస్తు పోలీసులు అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. వస్తున్నటువంటి అనేక మంది భక్తులకు తోడు ఆ విగ్రహాలతో వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాలాపూర్ వినాయకుని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా ఇక్కడ మోహరించినటువంటిది అయితే ఉంది. మనం చూడొచ్చు ఎంతో మంది వేల సంఖ్యలో వందల సంఖ్యలో వస్తున్నటువంటి విగ్రహాలకి వేల సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులు కూడా ఆ గణేషుని చివరిసారిగా చూడడానికి ముఖ్యంగా బాలాపూర్ గణేష్ ఎందుకంటే లడ్డూ ఫేమస్ ప్రతి సంవత్సరం లక్షల్లో పెరుగుతున్నటువంటిది అయితే ఉంది. 450 నుంచి దాదాపుగా ప్రస్తుతం 35 లక్షల వరకు కూడా లడ్డు వేలము వెళ్ళినటువంటిది అయితే ఉంది. అయితే ఒక లడ్డు ఇన్ని లక్షల రూపాయలు వేలంలో పాడొచ్చు అనేది బాలాపూర్ గణేష్ నుంచే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో జంట నగరాలకు సంబంధించి కొన్ని ఇప్పటికే దాదాపుగా రిచ్మండ్లో 2.2 కోట్ల వరకు కూడా 2,20,00,000 వరకు కూడా వెళ్ళినటువంటిది అయితే చూసాం. అంటే ఆ మొత్తం అంతా కూడా బాలాపూర్ గణేష్ యొక్క ప్రత్యేకతతోనే మొదలైనటువంటిది అయితే ఉంది. సో గణేష్కి సంబంధించి ప్రస్తుతం మరికొద్ది క్షణాల్లోనే ఈ నిమజ్జన కార్యక్రమం అయితే ఉంటుంది. గణేష్ని విగ్రహానికి కూడా మనమైతే విజువల్లో చూస్తున్నాం. ఒక ప్రత్యేకత ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా హెడ్ కిరీటాలు ప్రతి విగ్రహానికి కిరీటం కూడా ఉంటుంది. కానీ బాలాపూర్ గణేష్ విగ్రహానికి ఆ కిరీటం అనేది ఉండదు. చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో నిమజ్జనం చేసే సమయంలో కూడా ఎక్కడ క్రెయిన్కి సంబంధించినటువంటి ఆ రోప్స్ కానీ లేదా వాళ్ళు ఆ లింక్స్ చేస్తున్నటువంటి ఆ రోప్స్ కానీ ఎక్కడ అడ్డు రాకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే 4 వైపుల నుంచి లాక్ చేస్తూ ఉన్నారు. ఈ క్రెయిన్ ఆపరేటర్ మరికొద్దిసేపట్లో ఈ విగ్రహాన్ని లిఫ్ట్ చేసి ట్యాంక్ బండ్లో హుస్సేన్ సాగర్లో దీనైతే నిమజ్జనం చేయనున్నటువంటిది అయితే ఉంది. మొత్తం అన్ని వైపుల నుంచి ఈ రోప్స్ కూడా లాక్ అయినటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తోడు వస్తున్నటువంటి విగ్రహాల తాకిడి ఎందుకంటే బాలాపూర్ వినాయకుని నిమజ్జనం పూర్తయితే మిగతా జంట నగరాల్లో నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు అన్నీ కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ యొక్క బాలాపూర్ వినాయకుని నిమజ్జనం కోసం భక్తులైతే ఎదురు చూస్తున్నటువంటిది అయితే అంతే మనం చూడొచ్చు. 11 రోజులు పూజలు అందుకున్నటువంటి మహా విఘ్నేశ్వరుడు ఖైరతాబాద్ వినాయకుని తర్వాత అంతటి ప్రాధాన్యత సంతరించుకుని ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆసక్తి నిలిపినటువంటి బాలాపూర్ గణేష్ని నిమజ్జనం కోసం ప్రస్తుతం అయితే ఆ ట్రాలీ మీద నుంచి క్రెయిన్ పైకి రోప్ సాయంతో తీసుకెళ్తున్నటువంటిది అయితే ఉంది. మరి కొద్ది క్షణాల్లోనే బాలాపూర్ గణేష్ యొక్క నిమజ్జన కార్యక్రమం
కూడా పూర్తవుతుంది. ఎంతో ఆసక్తితో ప్రతి ఒక్కరూ విగ్రహాన్ని అంటే నిమజ్జనం అవుతున్నటువంటి నేపథ్యంలో విగ్రహాన్ని ప్రతి మొబైల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఆ విగ్రహము వెళ్తున్నటువంటి అంటే సమయాన్ని కాకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా తమ మొబైల్స్లో రికార్డ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక పక్క నుంచి మనము ఉదయం చూసాం, అటు సెక్రటరియట్ వైపు క్రెయిన్ నెంబర్ 4లో ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం జరిగితే దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి ప్లేస్లో ఇక ట్యాంక్ బండ్ మీద ఈ బాలాపూర్ వినాయకుని నిమజ్జనం అయితే ప్రస్తుతం అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉంది. అంటే ఆ వినాయకుల సంఖ్యలో భక్తులైతే ప్రస్తుతము ఈ వినాయకులతో పాటు కలిసి వచ్చినటువంటి నేపథ్యంలో అంగరంగ వైభవంగా చూడొచ్చు. మనం మరికొద్ది సెకండ్లలోనే బాలాపూర్ గణేష్ హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి నీళ్లలో నిమజ్జనము. హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలు కూడా అటు ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసి బాలాపూర్ గణేశుడు దృశ్యాన్ని అయితే మనం చూడొచ్చు. అంటే ప్రతిదీ ఒక ఎంతో ప్రత్యేకతగాను ఎంతో గొప్పగాను ఉన్నటువంటిదైతే ఉంది. హైదరాబాద్ లో